నేను నమ్మేది ఓ పొలిటికల్ సైన్స్ లెక్చరర్ గా ప్రపంచంలో అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ ప్రజాభిప్రాయాన్ని మించినటువంటి సాధనం ఏమీ లేదు. ఎవడైనా సరే దానికి లొంగి రావాల్సింది. కాబట్టి ఈ రోజు విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మీరు కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఒక బస్సు యాత్ర చేస్తామని, అలాగే 1 కోటి సంతకాల సేకరణ చేస్తామని. ముఖ్యంగా నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే నాయకులకి, ఆ రోజున ఉక్కు కర్మాగారం కోసం జరిగిన పోరాటంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారు. ఒక 2, 3, 4 మా గుంటూరులో కూడా చనిపోయినట్టు నాకు గుర్తు. ఈ రోజు విద్యార్థులు ముఖ్యంగా ప్రభుత్వ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఈ సోయి లేదు. కానీ ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, అట్లానే మన కృష్ణా యూనివర్సిటీ, అనేక యూనివర్సిటీలు వచ్చినాయి. వేలాది మంది విద్యార్థులు ఉన్నారు. మన విద్యార్థి సంఘాలతో కూడా ప్రత్యేకంగా మీట్ అయ్యి ఎస్ఎఫ్ఐ లీడర్ రామ్మోహన్, ఒక ఎస్ఎఫ్ఐ లీడర్ ఉన్నాడు. ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్ తదితర సంఘాలు, ఇతర సంఘాలను కూడా కలిపి మనం యూనివర్సిటీల్లో ప్రత్యేకమైనటువంటి ఎఫర్ట్ పెట్టాలని నా ఉద్దేశం. యూనివర్సిటీ విద్యార్థులు, యూనివర్సిటీ సిబ్బంది, దీనిలో భాగంగానే నెక్స్ట్ వీక్ మేము నాగార్జున యూనివర్సిటీలో, ఎందుకంటే ఇటీవల యూనివర్సిటీల్లో ఎక్కడా కూడా ఏమి యాక్టివిటీస్ జరగటం లేదు, స్తబ్దత. ఆ స్తబ్దత నుంచి విడిపోవాలి. అందుకని నేను నాగార్జున యూనివర్సిటీ నెక్స్ట్ వీక్ కేవలం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన అంశం మీదే మేము మీటింగ్ పెట్టాం. అందులో నేను పాల్గొపోతా ఉన్నాను. అందుకని మనం ఖచ్చితంగా ఈ సంతకాల సేకరణలో గాని, విద్యార్థుల్ని మోటివేట్ చేయడంలో గాని, పౌర సమాజం నుంచి జరిగేటటువంటి యాక్టివిటీస్ లో జనవైజ్ఞానిక వేదికగా గానీ, మేము పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా గానీ మీకు సంపూర్ణంగా మేము మద్దతు ఉంటుంది. మద్దతు అంటే ఇది మద్దతు కాదు, అది మన బాధ్యత. అది ప్రతి తెలుగువాడి బాధ్యత. అది విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవటం అనేది ప్రతి తెలుగువాడి బాధ్యత.